ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మురళీధర్ రెడ్డి అన్నారు. సీఎం అద్భుతంగా రాష్ట్రాన్ని పాలిస్తుంటే విపక్ష నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదర్శ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలందరినీ కలుపుకొని పోతున్నారని, ఆయన వల్లనే కాంగ్రెస్ వికసిస్తుందని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలను ఇచ్చారని మురళీధర్ రెడ్డి కొనియాడారు. వెంకటస్వామి దయవన్న, నరసింహస్వామి దయవన్న మా తెలంగాణ అమ్మలకు, మా నాన్నలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకు, మా అక్కలకు ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తర్వాత మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన సోదరి గీతక్క, వారి కుటుంబం, తర్వాత మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్ అందరు, మా నాన్నలు అందరు కాంగ్రెస్ సోదరులు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. మీరు తప్పు పట్టవద్దు, కొన్ని విషయాలు మాట్లాడకండి. ఆ వెంకటేశ్వర దేవన్న మాట్లాడమని మాట్లాడతాం. నేను ఎవరిని విమర్శించే మనిషిని కాదు, నాకు అవసరం లేదు. నేను ఒకటే ఏమంటా అంటే, గవర్నర్ ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే ఇంత కష్టపడుకుంటూ వస్తున్నాడు. ఆ రోజులలో బ్యాంకులో ఎవరిని విమర్శించా, దండం పెడతా. బ్యాంకులో 10 రూపాయలు లేకుండే. అట్లా తీసుకొని ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ దేవుని తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ ఉందంటే రేవంత్ రెడ్డి గారి దయవల్ల, కాంగ్రెస్ వస్తుందంటే రేవంత్ రెడ్డి గారి దయవల్ల. ఒక మాట నేను విమర్శిస్తున్నాను, ఎవరిని దండం పెడతా, అందరు మా వాళ్ళే. ఇవాళ రాజీవ్ గాంధీని సెంటర్లో ఏం చేసిండు, రాజ్యసభకి వెళ్ళి తీసిండు. ఈయన వచ్చినాకనే మళ్ళీ రాజ్యసభలో పెట్టారు, మళ్ళీ ఆపోజిషన్ లీడర్ అయ్యింది. ఇవాళ ఈయన ఉన్నాడంటే కాంగ్రెస్కు బలం. తుతుమాల మనిషి కాదు, ఇవాళ విమర్శించలేడు. ఆయన ఎన్ని విమర్శించినా వెంకటేశ్వర ఆశీస్సులే. ఆ ధైర్యం ఆయన్నే ఇచ్చిండు. ఆయన ఏముందయ్యా, పొద్దున్న లేసా కష్టపడుతుంటాడు. ఇక్కడ పోతే దుర్మూరులు అంటారు, అవన్నీ ఆయన ఆశీర్వాదమే. రాసి పెట్టుకోండి, ఆయన ఎవ్వరేం చేయలేరు. ఆయన పోతే కాంగ్రెస్ పోయినట్టే. ఇప్పుడు ఆయన ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవరే కానీ. ఇప్పుడు అమ్మ పెద్దమ్మది ఏదైతే గడబడైందో కొంతమంది మిస్యూజ్ ఉన్నారు. ఆయన ఆత్మ ఉంటుందా? ఎటువంటి వాళ్ళని గెలిపేలే. ఇక్కడ అమ్మని ఊకుంటారా? ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎందుక విమర్శిస్తారా ఆయన? ఆయన ఏం తప్పు చేస్తున్నాడు? ఏం చేయలేదు. నా మనసు బాధ లేక మాట్లాడాలనుకుంటారు. ఇవాళ ఏం చేస్తలేడు. అరే ఫస్టే 4 లక్షల ఇల్లు కట్టిస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి మినిస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తలేరు. 4 లక్షల ఇల్లు కట్టాడు. 100 లక్ష ఎంప్లాయీస్ ఇచ్చా, ఇంకా ఇస్తాడు. అర్థమైందా? ఇంకా బియ్యమయ్యా, ఏం బియ్యమయ్యా. నేను ఏదోనో నాకేముందా పోస్ట్, కాంగ్రెస్ సేవకుని. అర్థమైందా? ఎవరి పీరియడ్లో? రాజశేఖర్ సాబ్ పీరియడ్ నుండి, రాజశేఖర్ సాబ్ వీళ్ళందరి పీరియడ్లోనే చాలా ఇష్టంలే అన్నాను. చూడగానే చాలా ఇదే దూరం. అప్పుడు నేను తీసుకోకపోతుంటున్నా, ఆయనకి ఇచ్చాడు. నేను మురికిపోయాను. ఇక మా రేవంత్ రెడ్డి సాబ్ వచ్చాడు. ఆయన ఎవరు? స్వర్గీయ జయపాల్ రెడ్డి సాబ్ అల్లుడు. ఆయన ఇంత పేరు తెచ్చుకున్నాడు, అంత పేరుకు తగ్గ అల్లుడు ఆయన. ఇంత సేవ చేస్తుంటే ఎందుకయ్యా అవమానం? ఏడున్నా చేయొచ్చు కదా. 10 ఉంటేనే దోసుక తిందామా? ఆయనకు ఓనర్ ఉంది, గట్టితనం ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ధైర్యం ఉంది. ఏంటంటారా? విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు నేను పరీక్ష ఫెయిల్ అయినా, మళ్ళీ ఎందుకు ఎగరాలి పాస్ అయిన మీద? మీకు బుద్ధి లేదు. పాస్ అయ్యేటప్పుడు మాట్లాడు. ఎందుకు నోరు బాగుందని ఏదో వైట్ కలర్ కావాలనా? వైట్ కలర్ కావాలని ఇవన్నీ ఎగురుతున్నారు. చేసిన కుంభకాణాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఏమంటలేడు దేవుని లేక. ఆయన చేయాలంటే అందరూ లోపాలిస్తాడు. 50 కోట్లు లేవు 50 కోట్లు లేవు. అది కోర్టుకెళ్ళి వచ్చినాయి కదా. తర్వాత ఒక ఆయనను పోలీస్ అధికారిని వాడుకొని జైలు వేస్తారు.
ఏం మాట? తిన్నోళ్ళు ఏం చేస్తున్నారు? నాకు దగ్గర స్నేహితుడు, నా ఆప్తుడు, బాధ అనిపిస్తుంది నాకు. అటువంటి పనులు చేయొద్దు. వెంకటస్వామి ఊకోడు, దుర్మార్గం ఇది. ఆయన ఏం తప్పు చేస్తున్నాడు? సింపుల్, ఎప్పుడైనా కలుసుకొని పోతున్నాడు. ఇంకేం చేయాలి ఆయన? ఏం చేయాలి? వ్యవసాయం బాగుంటే వ్యవసాయం డబ్బులు ఇస్తేనే అవుతున్నాయి. ఆయన పాదం ఇప్పుడు కూడా పోయి చూడండి ఎట్లుందో. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాగానే కొంటున్నారు. ఇక్కడ చేయమంటారు, ఎన్ని చేయమంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా మస్తు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి ఉండాలి. ఎన్నో వాదాలు పెడతారు వాళ్ళు. ఎందుకు పెట్టాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి పేర్లు చెప్పదలుచుకోలేక చాలామంది ఉన్నారు. కోమారెడ్డి గారు మంచి వ్యక్తులు అంతా. ఎవరు ఆనెస్టీ ఆయన అందరిట్లా AK-47లో కూడా ఆయన దేవుని దయవల్ల పోతున్నారు. ఆ AK-47 గులాబ్ పువ్వు అవుతుంది ఆయన. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన. ఎన్ని మాటలు, ఎన్ని రివర్స్. ఎందుకయ్యా? ప్రజలు ఇచ్చిన ఎలక్షన్ మళ్ళీ చేయి, అప్పుడు మాట్లాడు. కాకముందే నేను ఓడిపోతావు చూడు. నువ్వు ఓడిపోతావు. నువ్వెవ్వరయ్యా? నువ్వెవరు? నిన్ను ఓడగొట్టాను. నీ ఆత్మశాంతి లేకుండా ఇట్లా మాట్లాడుతున్నావు. నాకు బాధ అనిపిస్తుంది మీ మాటలు. ఎందుకు సైలెంట్? ఏమాయ్ అంటే అది యుగోయిజమా? డామినేటింగా? మేము చేయలేమా? మా హిస్టరీ చూడు, ఎక్కడ చేయలేదు, ఎన్ని పనులు చేయలేదు. ఏ సీఎం మమ్మల్ని ఛాయించలేదు. అంజయ్ సాబ్ కాడికి వెళ్ళి అడుగుర్రి. నా ఇంటనే ఉన్న 5-6 అవార్డ్స్ ఉన్నాయి. ఎన్నో విధాలు ఉన్నాయి. నేను ఎక్కువ యుగోయిజం చేయ. మొన్న కూడా ఎన్టీ రామారావు అవార్డు ఉండే. నేను చెప్పా ఎందుకు రాలేదు. నాకు కొద్దిగా 3-4 రోజులు ఆరోగ్యం బాగలేకుండే. మీ అందరి ఆశీర్వాదమా మంచిగా అయిపోయినా మాట్లాడాను. బాధ అనిపించి మాట్లాడతాను. ఆయన ఇంత కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉంటేనే కాంగ్రెస్. మళ్ళోసారి చెప్తున్నా, హైకమాండ్ ఆయన ఉంటేనే అగెనిస్ట్. ఆయన లేకపోతే హైకమాండ్ జీరో. రాసి పెట్టుకొని. నేను అనేది పెద్ద మనిషిని కాదు, మామూలు మనిషిని. ఆయనకుంది ఆ పవర్. ఎవరు రా ఢిల్లీకి? మా ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడినరా? ఎప్పుడు తీసుకొచ్చిరా? ఇక్కడ ఇన్ని తిట్టు తినుకుంటా, అన్ని తిట్టు తినుకుంటా. అవన్నీ శాపాలు కావు, ఆశీర్వాదం. మా అందరి కోసం చేస్తాం. మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏమనుకుంటున్నాం? ప్రపంచంలో 70% ఛాయిస్తారు ఆయన. సింపుల్. ప్రధానమంత్రి అని మాట్లాడుతున్నా, బీజేపీ కాదు. ప్రధానమంత్రి మా అందరికీ 70% ప్రపంచంలో. ట్రంప్ బీంపు దండాలు అంటారు. సింపుల్. హైదరాబాద్లో, ఇండియాలో అటువంటి ప్రధానమంత్రిని ఊర్చి విమర్శించదు. మీ ఇష్టం, అది స్వేచ్ఛ మీది, నాదేం లేదు. నేను అనుకుంటాను అంటున్నాను. ఇంకేం చేస్తాడు చెప్పు ముఖ్యమంత్రి? ఆ ముఖ్యమంత్రిని డిస్టర్బ్ చేస్తే రాసి పెట్టుకొని అవుట్ కాంగ్రెస్. ఆయనకున్న గెట్స్ అట్లున్నాయి. ఆయన ఉంటే ఇంకా మళ్ళీ హైకమాండ్ కూడా సక్సెస్ అవుతుంది. మా అమ్మ సోనియమ్మ కూడా మంచిగా అయిపోతుంది. ఆయన అట్లున్నాడు. ఆయన టాక్స్ అట్లున్నాయి. ఆయన బిహేవియర్ ఎట్లున్నాడు. ఆయన ఎవరిని వినేది కాదు. అందరిని కలగారిపోతాడు. ఎవడెక్కున్నా గమనిస్తాడు. అటువంటి మనిషి ఆయన. వీడిక్కడనే ముంగట్టుంటేనే గుర్తుపట్టేవాడు కాదు. ఎవడు ఏ మూలకున్నా గమనిస్తాడు. అంత తెలివిగల బుర్ర ఆయన. ఇన్ని కోట్లు తెచ్చాడు. ఏం చేయమంటున్నావు? మెట్రో తెచ్చే ఓల్డ్ సిటీకి, ఇక్కడికి వెళ్ళి తెచ్చే. అంత పెద్ద మహాన్యుని సంలాంచుకుంటా ఓటే. మీరేమైనా బలం లేపుకుంటారు. ఎదుటోని కొట్టాట పెడతారు. ఆయన ఉందా? అందుకే కలుపుకొని పోతున్నాడు. తప్పేముంది? పార్టీలు కాదు, గుణం మంచిగా ఉండాలి. పార్టీలు కాదు, గుణం మంచిగా ఉండాలి. మనమంతా ఒకటే చరిత్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. అది గమనించాలి. స్వామివారు చూస్తుంటారు. ప్రతిసారి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరి మీద ఉన్నాడు ఆయన. రోజు చూస్తుంటాడు ఆయన. ఆయన ఆశీర్వాదం మనందరికీ ఉంది. నరసింహస్వామిది, అలివేలు మంగది, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు తెలంగాణలో మా అమ్మలు ఏదో భక్తి వహిస్తూనే ఉంటారు. భక్తులు వీళ్ళంతా తెలంగాణకు. ఎందుకు విమర్శిస్తారని? ఇన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. అగ్రికల్చర్ చూడండి, తిడతారు. మీ దగ్గర ఏం చేసింది కాదు, నేను రాను. ఎక్కడ పొలంలో మళ్ళేస్తున్నారు. చక్కటి పంట, సన్న బియ్యం తింటున్నారు, ఆనందపడుతున్నారు. ఏడికెళ్ళి ఏమంటారు? వేస్తుంటే కూడా ఇంకేలే అదే గిదే తప్పు పట్టుకొని మాట్లాడాలి. వాళ్ళని ఎవరో మెచ్చుకుంటున్నారు. అది నీ అపనింద శాంతి అనుకుంటున్నావు. తప్పు అది. ఒకరిని ప్రళాం చేయొద్దు. ఉండు. నిజంగా అంటున్నావు కదా, 2 ఏళ్ళ దాకా నువ్వు ఏముంటావో చూడు. నాకు ఎవరి మీద అది లేదు. నేను అందరిని దండం పెడతా. నా మనసులో మాట్లాడాలనుకుంటా మాట్లాడతా. ఎందుకే ఊకే విమర్శిస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పడుకుంటుండా? ఎక్కడన్నా చేసేదాలు చేస్తున్నాడు. ఏం చేస్తుండు? తింటుండా? ఎందుకు మాట్లాడతారు అట్లా?
పాపత్కులు మీరంతా మాట్లాడేటోళ్ళు. అది పాపం తగులుతుంది మీకు. నా నిజం చెప్తున్నా నేను. సోమవారాశిష్యులు మళ్ళీ ఒకసారి ఆయన ఎంత కష్టపడుతుంది దినమంతా. మేము ఇంతకే 4 రోజులు వస్తుంది సిస్టర్ అయిపోయినా. పొద్దున్న లేచి పోతూనే ఉంటాడు యాక్టివ్. ఏసీఎం తిరిగిండు, ఏసీఎం పోయించండు, ఏసీఎం సెంట్రల్కి వెళ్ళి ఫండ్ తెచ్చాడు. ఎందుకు మాట్లాడతారు అవహేళన మాటలు? ఎట్లా పోతాడు? ఢిల్లీ పోతాడు, అప్పుడే పోతాడు. మోడీ సాబ్ దండం పెట్టుకుంటాడు, మోడీ సాబ్ మాట్లాడతాడు. మీకేమైనా కులాలు గుణాలు? కులాలు కాదు. ఆయన ఎంత పెద్ద ప్రపంచంలో 60% ఉన్నాడు ఆయన. ఇలా పార్టీలు మాట్లాడొద్దు. ప్రపంచంలో మన అగ్రగణ్యం ప్రధానమంత్రి అని సంతోషపడతాం. ప్రతి ప్రపంచంలో మోడీ పొన్ని ట్రంప్ వీళ్ళందరూ వచ్చి దండం పెడుతుంటారు ఆయనకు. ఎందుకు అనుకుంటారు? ఏమున్నాడు? అదే కోటు, అదే ధోతి. మా అమ్మని చాయిస్తాడు. అమ్మ అంటే గౌరవత. ఎవరైనా అంతే. అమ్మని గౌరవించినోడు పైకి వస్తాడు. అమ్మ అయ్యన్ ఎవరైనా జరిగిన వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే పుణ్యం. ఇంకేముంది మన జీవితంలో? ఎంత సంపాదించినా గాడికి పోతాం. అది ధర్మం చేసుకుంటే పోతుంది. గరీబోని బువ్వ అది చేస్తుండే 4 లక్షల ఇంటి కట్టించాడు శ్రీనివాసరెడ్డి. చూడండి పోయి. జోకర్ని కాదు నేను, గుట్టిగా మాట్లాడా. నాకు లైఫ్ అట్లా లేదు. నాకు సార్ చూస్తుంటుండొచ్చు మీదకి వెళ్ళి. రేవంత్ రెడ్డి చూస్తుండొచ్చు. నేను ఎందుకనాలి? రాజశేఖర సాబ్ చూడలేదా? రాజశేఖర రెడ్డి సాబ్ చూడలే? నా సైట్కి పంపించండి. అందరు ఇట్లా మాట్లాడుకుంటా దూరంకి వెళ్ళి. సో ఇట్లా పోమా. నేను ప్రమాదం చేసి చెప్తాను. ఇది నా పద్ధతి. నేను యోజన చేయాలి. ఈయన కూడా అట్లే ఉన్నాడు. నాకేమైనా తూకుంటాడా? గట్టిగా నా స్వార్థం లేదు. మా అక్కైనా మంచిదే, సింపుల్ సేవ చేస్తున్నారు. ఇన్ని డిస్ట్రిక్ట్లలో తిరుగుతున్నాడు, ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి తెస్తున్నాడు, ఇన్ని ఫండ్స్ తెస్తుంటే ఎందుకా విరక్తి? అంటే మీరు శాంతి లేదు, మీరు తెలంగాణ ప్రజలు బాగుండాలని లేదు, మీకు విరక్తి ఉంది, అందుకు ఓట్లు వేసాను. మళ్ళీ నెక్స్ట్ టైం చూడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు పెద్ద మాటలు? పెద్ద కుప్పలు చేసి అంటుండ ఎమ్మడబడ్డా మంచి సీఎం. ఆయన లేనిది పెళ్ళప్పుడు లోపలేసింది. నేను అనబుద్ధి కాదు అంటున్నా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడు. అప్పుడు ఎవరుండే? చంద్రబాబు పెళ్లి చేసి. మనిషికి కష్టాల సాధ్యాలే విపరీతం అవ్వట్లాడు. అది ముఖ్యం. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. నా మనస్ఫూర్తిగా మాట్లాడు. మా ఎమ్మెల్యేస్ కూడా, మినిస్టర్లు కూడా చాలా ప్రేమస్తులు అనుకుంటారు. ఒక కుటుంబమే చక్కగా లేదు, ఆ కుటుంబంలో మాట్లాడుకుంటే తప్పేముంది అనుకుంటారు. ఆశీర్వాదం తీసుకుంటారు. ఎందుకు బాధపడాలి మీరు? కార్యకర్తలు మంచిగున్నారు, నాయకులు మంచిగున్నారు, అందరు సైలెంట్ నడుస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ దండం పెట్టాలి. వాళ్ళు స్పెషల్గా పని చేస్తారు, ఎవరిని ఇగోయిజం చేయరు. ఈ మున్సిపాలిటీ నెత్తిరొంపుతుంది హైదరాబాద్లో. చూడబట్టి చూడు. ఏసీపీలు దండగా రారు. ఏం చేయాలి? చాలా బాధపడుతున్నాం. వాళ్ళు వీళ్ళు వచ్చి నాకు చెప్తారు. నేను మామూలు ప్రెసిడెంట్ ఒక పర్సన్. ఈ మహేష్ నారావు అని ఇప్పుడు నేనే చేయించిన రెసిడెన్షియల్గా. ఉమాపతి పీరియడ్లో, ఎన్టీ రామారావు పీరియడ్లో. ఫ్యాక్ట్ ఇది. అదే ఒకసారి దండం పెడతా. అట్లా విమర్శించకండి. దండం పెడతా అని ఉంటేనే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఉంటేనే కాంగ్రెస్. రాసి పెట్టుకోండి. నా మాట వేదవాకు, మామూలు మనిషిని. తర్వాత విమర్శలు వద్దు. మీరు జరిగిపోయిన వాళ్ళు మాట్లాడొద్దు ఎక్కువ. ఎందుకు మీ ఆనందం? నేను ఫెయిల్ అయినా కూడా ఆనందం చేస్తే ప్రజలంతా బేహో వల్ల కారు. సైలెంట్ ఉండండి అంతే నా కోరిక. ఆయన మంచిగా ఉండనియండి. ఆయన ఉంటే హైకమాండ్ పోతుంది. ఆయన ఉంటే హైకమాండ్ సక్సెస్ అవుతుంది. రేవంత్ని డిస్టర్బ్ చేస్తే గోల్. మళ్ళీ నన్ను యాద్ చేయాలి. స్వచ్ఛమా. థ్యాంక్ యూ. మీ సమయం ఇచ్చిన మీరందరికీ, మీ పెద్దలకు, మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, ప్రజానాయకులకు, మినిస్టర్లకు, మరి అందరి కలుపుకొని పోవాలి. మినిస్టర్లు కూడా ఏదైనా అయితే రావాలి, చూడాలి. ఎక్కడో ఉండి ఇప్పుడు రోడ్ల మీద తిరిగితే ఎట్లా? తిరగాలి, రావాలి. పథకాలు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు లేదు. ఎవరు రారు, మాట్లాడారు. అదేం పద్ధతి? ఆయన ఒక్కడే ఎంత తిరుగుతాడు. ఆయన పొజిషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడైనా అందరు తిరిగిపోతాడు, చేయగలుగుతాడు, వేస్తాడు, మాట్లాడతాడు, నవ్వుకుంటూ అవుతాడు. అదే గొప్పతనం ఆయనది. అది ఫ్యాక్ట్. అది జైపాల్ రెడ్డి సాబ్కెళ్ళి వచ్చింది ఆ రక్తం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం అనుకోని మాట్లాడాలనుకున్నా మా సార్ కూడా చాలా బాధ అనిపించింది. అట్లా ఎవరు విమర్శించొద్దు. అది వాళ్ళకే పాపం దొరుకుతుంది. ఆయనకి ఏమి విమర్శించినా వెంకటస్వామి ఆశీష్. మరోసారి చెప్తాను. థ్యాంక్ యూ సార్. నా తప్పు క్షమించాను.
నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించు.